సో నేను ఎసెన్షియల్ కమాడిటీస్లోకి సినిమా ఎందుకు రాదంటున్నానంటే, సినిమా అనేది వినోద ప్రధానమైంది. ఒక ప్రోడక్ట్ లేదా ఒక సినిమాని రెడీ చేసుకున్నాడు, ఆ సినిమాని నేను రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా ప్రోడక్ట్ కాస్ట్ ఇంత, నువ్వు కొనాలనుకుంటే కొను, చూడాలనుకుంటే చూడు, లేకపోతే లేదు అనే స్థితిలోకి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వెళ్ళారు. వాళ్ళ కాస్ట్ కూడా విపరీతంగా పెంచుకున్నారు. అఫ్కోర్స్ మీరు అడగవచ్చు, ఒక హీరోకి అన్ని 100 కోట్లు ఎందుకు ఇవ్వాలి మరి అంటే ఆయన ఆఫ్ కోర్స్ బిజినెస్ తీసుకొస్తున్నారు కాబట్టి, ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇన్ని కోట్లు పెట్టానంటాడు. ఇప్పుడు లైక్ ఎనీ స్టార్ట్అప్ అట్లాగే జరుగుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, నేను నిజంగా రాజమౌళి గారిని అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్లీ దీంట్లో రాజమౌళి గారు ఏంటంటే, ఆయన ప్రతి సినిమా ఒక స్టార్ట్అప్ లాగా చేస్తారు. ఆయన దానికి ఒక ప్రీ ప్రొడక్షన్, ఒక పిచ్చింగ్, ఒక పిచ్ డెక్ వేసుకున్నట్టుగా, మామూలు స్టార్ట్అప్ ఎంటర్ప్రీనర్స్ చేసినట్టుగా ఒక పిచ్ డెక్ వేసుకున్నట్టుగా, ఆ తర్వాత దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తావు, ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇన్వెస్టర్ ఎవరంటే ప్రొడ్యూసర్, అంటే సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్టర్ అనడం కాదు అని, బట్ ఓ ప్రొడ్యూసర్ వస్తాడు, ఆయనకు ఇంత బిజినెస్ నేను చేయగలనని చూపిస్తాడు. దానికి తగ్గట్టుగా పాన్ ఇండియా సినిమా చేయాలనంటే పాన్ ఇండియా స్టార్స్ ని ఆ సినిమాలోకి ఇన్వాల్వ్ చేస్తాడు. సో దట్ మార్కెట్ ని పెంచుతాడు. మార్కెట్ ని పెంచడము, ఆ పెంచిన తర్వాత ఆ మార్కెట్ ని తగ్గట్టుగానే రిటర్న్స్ తీసుకురావడం, ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత దాని నుంచి పక్క జరిగి మళ్ళీ ఇంకో కొత్త స్టార్ట్అప్ లోకి వెళ్ళిపోవడం, ఇంకో కొత్త సినిమా తీయడం. సో అట్లాంటి మార్కెట్లోకి ఈరోజు మనం వచ్చేసాం. ఈవెన్ పుష్ప అయినా అట్లాంటిదే, లేకపోతే రాజమౌళి గారి బాహుబలి అయినా అదే, RRR అయినా అదే, లేకపోతే రాబోయే సినిమాలైనా ఏవైనా అయినా అదే. సో ఈ మార్కెట్ సిస్టంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ఎకానమీ ఇక్కడ కూడా ప్రివేల్ అవుతుంది. మార్కెట్ ఎకానమీ ప్రకారం డిమాండ్ సప్లై.